మీకు ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ చెప్తా. ట్యాంగిల్డ్ లవ్ స్టోరీ. ఓకేనా? ఓపెన్ చేస్తే ఇంజనీరింగ్ కాలేజ్, వైట్ షాట్ కాలేజ్ మొత్తం కనిపిస్తుంది. వైట్ షాట్ నుంచి కాలేజ్ కెమెరా జూమ్ ఇన్ చేస్తే డైరెక్ట్ క్లాస్ రూమ్. ఓకే, కట్ చేస్తే క్లాస్ నడుస్తుంటుంది. మెకానికల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి థర్మోడైనమిక్స్ క్లాస్ నడుస్తుంటుంది. క్లాస్ రూమ్లో ఇద్దరు అబ్బాయిలు ఉంటారు బ్యాక్ సైడ్ కూర్చొని, వినయ్ అని ప్రణయ్ అని. అయితే ప్రణయ్ అనే అబ్బాయికి క్లాస్ అర్థం కాదు, థర్మోడైనమిక్స్ క్లాసు ఈ ప్రణయ్ అనే అబ్బాయికి అర్థం కాదు. వినయ్ ఏమో క్లాస్ వింటున్నాడు ఇంట్రెస్టింగ్గా, వీనికి క్లాస్ అర్థమైతే లేదు. సో థర్మోడైనమిక్స్ క్లాస్ ఏం చేయాలో అర్థమవుతుంది. అటు ఇటు చూస్తున్నాడు అటు ఇటు చూస్తూ విండోలకి పక్కన విండో ఉంది లెఫ్ట్ సైడ్, విండోస్ నుంచి బయటకు చూస్తాడు. విండోలకి ఇట్లా కూర్చుని బయటకు చూస్తుంటే ఆ విండోస్ బయట సైడ్ క్యాంటీన్ ఉంది, కాలేజ్ క్యాంటీన్. ఆ క్యాంటీన్ దగ్గర ఇద్దరు అమ్మాయిలు పఫ్స్ తింటున్నారు కూర్చుని. అందులో ఒక అమ్మాయి మీద కన్ను పడుతుంది మనకి. చూసారే అమ్మ ఎంత మంచిగా ఉంది అమ్మాయి, ఎప్పుడు చూడలే, ఎవరు అబ్బాయి అని అట్లనే చూస్తాడు. వీడు మనోడు పక్కన వినయ్ క్లాస్ వింటుండగా పిలుస్తాడు, అని చూడు అమ్మాయి రా పోయి అని. వాడేమో క్లాస్ వింటుండే ఇంట్రెస్ట్, ఆగరా 2 minutes క్లాస్ అయిపోతుంది, ఆగు ఒక్క నిమిషం అని వాడిని వింటలే వీడు. సరే అని వీడు ఇట్లనే వింటలేడని వాడు అట్లనే వాళ్ళని చూస్తుంటాడు. కట్ చేస్తే బెల్ అవుతుంది, 2 minutes తర్వాత క్లాస్ అయిపోతుంది. సో లెక్చరర్ క్లాస్ రూమ్లోకి బయటకి వెళ్ళగానే హడావిడిగా ఇద్దరు వాడిని పట్టుకొని, వినయ్ని పట్టుకొని ఇప్పుడు స్ట్రైట్ క్యాంటీన్ దగ్గరికి వెళ్తారు. క్యాంటీన్ దగ్గరికి వెళ్ళి అక్కడ వాళ్ళని చూస్తే ఏం మాట్లాడాలి, ఎట్లన్నా మాట్లాడాలి అమ్మాయిలతో, ఇద్దరితోటి ఏం చేయాలో అర్థమవుతుంది. సో ఇక స్ట్రైట్గా పోయి భయ్యా 2 పఫ్స్ అని వీళ్ళు కూడా పఫ్స్ తీసుకున్నాడు. వాడు క్యాంటీన్ అతను పఫ్స్ ఇస్తున్నప్పుడు అప్పుడు వీళ్ళు బ్యాక్ సైడ్ ఉంటారు, వాళ్ళు అమ్మాయిలు ఇద్దరు బ్యాక్ సైడ్ తింటుంటారు. అంటే తిరిగి చూస్తాడు వాళ్ళు, అమ్మాయిని అట్లనే తీసుకుంటూ అట్లనే తిరిగి చూస్తుంటాడు వాడు ప్రణయ్, తనే అమ్మాయిని చూస్తుంటాడు. ఆ అమ్మాయి తినుకుంటూ ఇట్లా చూస్తుంది, వాడిని చూసి చిన్న స్మైల్ ఇస్తుంది. మనోడు సెట్, చిన్న స్మైల్ అయినా అర్థమవుతుంది. ఇక ఇద్దరు పోయి వాళ్ళ పక్కకు కూర్చుండి హాయ్ అని పరిచయం చేసుకుంటే, ఎప్పుడు చూడలే మిమ్మల్ని, కొత్తగా కనబడుతుంది, కాలేజ్ కొత్తనా అని అడుగుతారు. అవును ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ అని చెప్తారు. ఓహో, పరిచయం చేసుకుంటారు. వినయ్ ప్రణయ్ అని, అమ్మాయి హాయ్ వినీత అని ప్రణీత అని పరిచయం చేసుకుంటారు. అయిపోతుంది. ఈ గ్యాప్లో వాళ్ళు తినడం అయిపోతుంది, వాళ్ళు వెళ్ళిపోతారు. అదే మనం మాట్లాడదామని అసలు లేచిపోతురేదా అని వీడు ఆగమవుతాడు. ప్రణయ్ వినయ్ చెప్తున్నది, ఆగు పరిచయం అయితే అయ్యారు కదా, ఓకే మళ్ళీ నెక్స్ట్ టైం కలిసినప్పుడు ఇంకా మాట్లాడవచ్చు, ఇక ఏమన్నా ఉంటే మాట్లాడచ్చు అని చెప్తారు. సరే అని ఒప్పుకుంటారు. సో అట్లా నెక్స్ట్ టైం అట్లా కలిసినప్పుడల్లా అప్పుడోసారి కలుస్తూ ఇక మెల్లమెల్లగా ఫ్రెండ్స్ అవుతారు. రెగ్యులర్గా మాట్లాడుతుంటారు కలిసి. వీళ్ళేమో సీనియర్స్, వాళ్ళు జూనియర్స్. సో మెల్లగా మాట్లాడుతుంటారు. సో ఇప్పుడు ప్రణయ్ అనే అబ్బాయి వినీతని ఇష్టపడుతుంది. ఆ విషయం వినయ్కి తెలుసు. ఈ జర్నీలో వినయ్ అనే అబ్బాయి ప్రణీతని ఇష్టపడతాడు. ఈ విషయం ప్రణయ్కి చెప్తాడు, అరే నాకు ప్రణీత మీద ఇష్టం పెరిగింది, సో ఐఎమ్ లైకింగ్ హర్ అని చెప్తాడు. అవునా, అయితే ట్రై ఎట్లా అని చేసి నువ్వు నాకు హెల్ప్ చేయాలి, ఎట్లా అని చేసి అమ్మాయి ఈ విషయంలో ఏదో ఒకటి మాట్లాడుతావు, నువ్వు ఏం చేస్తావు సంబంధం లేదంటాడు. సరే నేను నీకు హెల్ప్ చేస్తాను, ప్రణీత విషయంలో నేను నీకు హెల్ప్ చేస్తాను, వినీత విషయంలో నువ్వు నాకు హెల్ప్ అని ప్రణయ్ అంటాడు. సరే అనుకుంటా. కట్ చేస్తే వాళ్ళ సైడ్ ప్రణీత వినీత ఇద్దరు కూర్చొని వాళ్ళు కూడా సేమ్ మాట్లాడుకుంటారు. నాకు వినీత చెప్తుంది, నాకు వినయ్ మీద ఇష్టం ఉందని, ఐ థింక్ ఐఎమ్ లైకింగ్ వినయ్. ప్రణీత కూడా చెప్తే నేను కూడా ప్రణయ్ లైక్ చేస్తున్నాను చెప్తుంది. కానీ ట్విస్ట్ ఏంటంటే ఇద్దరు ఆపోజిట్ లైక్ చేస్తున్నారు, ఒకరికి సంబంధం. ఎందుకంటే ఇప్పటికీ ఒకరు ఓపెన్ అప్ కాలే, ఏం చేయాలో ఎట్లా చెప్పాలో తెలియదు, చెప్తే ఎట్లా ఫీల్ అవుతారో తెలియదు. అయితే వీళ్ళు ప్రణయ్కి ఒక ఐడియా వస్తుంది. సరే నెక్స్ట్ హాలిడే రోజు మనం బయటకు వెళ్దామంటే ఎటు వెళ్దామంటే ట్యాంక్ బండ్ వెళ్దామంట. ఓకే, సో ట్యాంక్ బండ్ వెళ్దామని వాళ్ళకు చెప్తారు. ఈ నెక్స్ట్ హాలిడే రోజు మనం
ట్యాంక్ బండ్ వెళ్దాం, మీరు ఫ్రీ అయినా అని వెళ్తారు. ఫ్రీనండి. ఓకే, ఆ రోజు వచ్చేస్తారు. ఈ నలుగురు కలిసి వస్తారు ట్యాంక్ బండ్కి, తిరుగుతారు, అంతా జోక్స్ వేసుకుంటారు, నవ్వుతారు, అంతా అయిపోతుంది, మంచిగానే ఉంటుంది. ఒక దగ్గర ఆగి నార్మల్గా చూస్తున్నప్పుడు ఒక ఐస్ క్రీమ్ బండి అక్కడ కొంచెం దూరంలో కనిపిస్తుంది ప్రణయ్కి. ప్రణయ్ సరే మీరు మాట్లాడండి, నేను ఐస్ క్రీమ్ తీసుకొస్తా అని పోదామని ఇట్లా వెళ్తుంటాడు. ఆగాగు నేను కూడా వస్తా అని ప్రణీత పిలుస్తుంది అన్నీ. సరే దా అంటారు, ఇద్దరు పోతారు. ఈ పోయే గ్యాప్లో ప్రణయ్ అంటాడు, నువ్వు చిన్న హెల్ప్ చేయాలి నాకు, చిన్న విషయం అంటాడు. ఆ అమ్మాయి ఎలాగో వాడిని ఇష్టపడుతుంది కాబట్టి సరే చెప్పు, నేను కూడా ఒక విషయం చెప్పాలి నీకు అని అంటుంది. అవునా, సరే అని ప్రణయ్ ఏమంటాడు, సరే అని చెప్పేసి అడుగుతాడు, నాకు చిన్న హెల్ప్ చేయాలి, ఏంటంటే నేను వినీతని ఇష్టపడుతున్నా, లైకింగ్ అది, నువ్వు ఎట్లా చేసి నాకు హెల్ప్ చేయాలి అమ్మాయి విషయాన్ని అంటాడు. ఒక్కసారి ఆ ప్రణీత అనే అమ్మాయి ఫేస్, అప్పటిదాకా ట్యూబ్ లాగా వెలుగుతున్న ఫేస్ కట్టెతోటి కొట్టి ట్యూబ్ను వలగొడితే ఇట్లా అవుతుంది సడన్గా ఫేస్, ఒక్కసారి ఫేస్లో ఎక్స్ప్రెషన్ మొత్తం మారిపోయినాయి. ఇక ఏమైంది అట్లా పెట్టి నువ్వు ఫేస్ అంటాడు. అది కాదు, యాక్చువల్గా నేను నిన్ను ఇష్టపడుతున్నా, నువ్వేమో అమ్మాయిని ఇష్టపడుతున్నా అంటున్నావు, నాకేం అర్థమవుతలేదు. అవునా, సారీ అని చెప్తాను. కట్ చేస్తే మళ్ళీ వాళ్ళ సైడ్ ఆడ వినీత వినయ్ ఇద్దరు కూర్చున్నాడు. వినీత చెప్తుంది, వినీత అంటది, నేను నీకు క్వశ్చన్ చెప్పాలి అంటది. అప్పుడు ప్రణయ్ వాడు వినయ్, నేను కూడా విషయం చెప్పాలి నీకు అంటాడు. సరే నువ్వు చెప్పు ముందు అంటుంది ఆమె. లేదు నువ్వేముందు చెప్పంటావు. ఓకే, వినీత ఓపి చెప్తుంది, నేను ఇంత మన పరిచయంలో నాకు ఎక్కడో ఒక కనెక్షన్ ఏర్పడ్డది నీతోటి, నేను లైక్ చేస్తున్నా అని చెప్తుంది. మనకి వాడేమో ప్రణీతని ఇష్టపడుతున్నాయి. అప్పటిదాకా నిద్రపోతున్నాడు, ముఖం మీద నీళ్ళు వెళ్ళినట్టు అయింది దానికి, ఫేస్లో ఎక్స్ప్రెషన్ చేంజ్ అయింది. అమ్మ ఏది ఇట్లా అనేది అమ్మాయి అని. అమ్మాయి చూసి ఏమైంది ఎట్లా పెట్టినావు ముఖం అంటది. ఇట్లా పెట్టినావంటే నేను ప్రణీతని ఇష్టపడుతున్నా, నువ్వేమో నన్ను ఇష్టపడుతున్నా అంటున్నావు. ఆ అమ్మాయి ఇప్పుడు ముఖం ఒక్కసారి ఆడైపోతుంది. ఇక అప్పటిదాకా అంత ఫ్రెండ్షిప్ అంత జర్నీ చేసారు కానీ ఎవరు ఓపెన్ అప్ అవ్వలే. ఈ గ్యాప్లో వాళ్ళు వచ్చేస్తారు. సిచ్యువేషన్ మొత్తం అర్థమైంది, అంత నలుగురికి సిచ్యువేషన్ అర్థమైంది. ఐస్ క్రీమ్ తీసుకున్నారు, తింటున్నారు. సరే అయింది. ఇంకొన్ని డేస్, ఇంకొన్ని మంత్స్ మనం కంటిన్యూ చేద్దాం ఇదే ఫ్రెండ్షిప్, అప్పుడు మన ఫీలింగ్స్ ఎట్లుంటాయి దాన్ని బట్టి కంటిన్యూ చేద్దామని ఒక కంక్లూజన్కి వస్తారు. సో అట్లా స్టోరీ అనేది ఒక స్టేజ్లో వినయ్ వినీతతోటి, ప్రణయ్ ప్రణీతతోటి కంటిన్యూ అవుతారు. అంతే స్టోరీ.